ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్ట్ 9, 10 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపబను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబను. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబను. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి సమస్యకైనా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది దొరుకుతుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 9, 10 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో గతంలో ఆగిపోయినటువంటి పనులు ఇప్పుడు ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిలిచిపోయిన ధనం కూడా ఇప్పుడు చేతికి రావడం, కొత్త అవకాశాలు మీ ముందుకు రావడం వంటి శుభ ఫలితాలు అయితే ఈ 2 రోజుల్లో అయితే మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చే మార్పులు ఇవి సాధారణమైన మార్పులు కావండి. ఈ మార్పులు మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చివేసే విధంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి గ్రహాలు అయితే అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఇప్పుడు మీ యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీకు దక్కబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీకు శుభ గడియలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారు గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అవమానాలు, ఆర్థిక ఒత్తిడిలు, మీ యొక్క సామరస్యాన్ని గుర్తించని పరిస్థితులు ఇప్పుడు నెమ్మదిగా ముగిసిపోయే దశలోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీ యొక్క అదృష్టం కొత్త మలుపు తిరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నాళ్ళుగానో మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడు మీ ముందుకు రావడం ప్రారంభం అవుతాయి. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టం అనేది వృధాగా పోలేదు అని మీకు కాలమే నిరూపించబోతుంది. మీరు మీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఉండవచ్చు. మీ వల్ల పెద్దగా ఏమి జరగలేదని భావించి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో అదే వ్యక్తులు మీ యొక్క మార్పును చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి ఇప్పుడు ఏర్పడబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క 2 రోజుల్లో మీ యొక్క మాట, మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క పనితీరు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు గతంలో చేసినటువంటి కోల్పోయినటువంటి ఆత్మవిశ్వాసం మళ్ళీ తిరిగి మీకు వస్తుంది. మీరు అడుగుపెట్టిన ప్రతి చోట అయితే మీకు ఖచ్చితంగా గౌరవం పెరుగుతుంది. మీపై విమర్శలు చేసినటువంటి వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి మౌనంగా అయితే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కాలంలో మీకు రావాల్సినది ఇప్పుడు మీ చేతికి వచ్చే సమయం అనేది మీకు ఉండబోతుంది. చాలా కాలంగా మీకు ఆగిపోయినటువంటి డబ్బు
ఈ 2 రోజుల్లో తిరిగి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీకు రావాల్సిన బాకీలు, నిలిచిపోయినటువంటి చెల్లింపు లేదా ఆలస్యమైనటువంటి ప్రయోజనాలు ఒక్కొక్కటిగా మీ వద్దకు చేరే సూచనలు ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితం రాక నిరాశ చెందిన విషయాల్లో ఇప్పుడు మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఆర్థిక పరిస్థితి బలమైన పునాది వేయగలుగుతుంది. ఈ 2 రోజుల్లో మీకు ఊహించని విధంగా శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన దరఖాస్తు చేసిన ఉద్యోగం గురించి సమాచారం రావచ్చు. అలాగే ఈ 2 రోజుల్లో ఇంటర్వ్యూకు మీకు పిలుపు రావచ్చు. గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించి మీకు ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ అనేది, ఒక ఆఫర్ అనేది మీకు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. విదేశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ 2 రోజుల్లో సానుకూలమైన సంకేతాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. విద్యార్థులకు కూడా ఈ సమయంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. గతంలో వచ్చినటువంటి నిరాశను మర్చిపోయే విధంగా కొత్త ఆశలు అనేది మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క జీవితంలో కూడా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఎదురు కాబోతుంది. ముఖ్యంగా ఇప్పుడు మీ మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు ఏంటంటే, మీ యొక్క శత్రువులపై మీరు విజయాన్ని సాధించే కాలం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మీ యొక్క ఎదుగుదలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు తమ యొక్క ప్రయత్నాల్లో విఫలం అవుతారు. మీ గురించి తప్పుగా ప్రచారం చేసినటువంటి వ్యక్తులు నిజం తెలిసే పరిస్థితి వస్తుంది. మీరు ఎవరికి హాని చేయకుండా మీ యొక్క పనిని మాత్రం మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల చివరికి విజయం అనేది మీ వైపే నిలుస్తుంది. మీ యొక్క నిజాయితీ కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, సహనం కావచ్చు, ఇప్పుడు మీకు అతిపెద్ద ఆయుధాలుగా మారుతాయి. ఈ 2 రోజుల్లో కోర్టు వ్యవహారాల్లో, ప్రభుత్వ కార్యక్రమంలో, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు లేదా అధికారులతో సంబంధించినటువంటి సమస్యలు క్రమంగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీపై ఉన్నటువంటి ఒత్తిడి, అనవసరమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది. మిమ్మల్ని తక్కువ చూసిన వారు మీ యొక్క విజయాన్ని అంగీకరించవలసి వస్తుంది. అలాగే మీ యొక్క పేరు వినగానే గౌరవంగా మాట్లాడే పరిస్థితి ఏర్పడుతుంది. మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వస్తాయి. ఇతరులు మీ యొక్క సహాయాన్ని కోరే స్థాయికి మీరు చేరుకుంటారు. అలాగే ఈ సమయంలో అయితే మీరు కోపాన్ని నియంత్రించి ప్రశాంతంగా వ్యవహరిస్తే శత్రువులు కూడా మీకు హాని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మీ విజయం మీ వెంటే నడిచే సమయం ఇది. ఈ కాలంలో మీకు కొత్త అవకాశాలు కూడా రాబోతున్నాయి. ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తున్నటువంటి యొక్క సింహ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ అవసరాల కోసం ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు కూడా మీకు విజయవంతంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ 2 రోజుల్లో ఆశాజనకమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో మీకు ఎంతో ఉపయోగపడతారు. మీరు ఒక సమావేశంలో పాల్గొనడం వల్ల, ఒక ముఖ్యమైన వ్యక్తిని మీరు కలవడం వల్ల ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు కారణం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే ఈ యొక్క సింహ రాశి వారికి ఇది మంచి సమయం. ప్రతి నిర్ణయాన్ని మీరు ఆలోచించి తీసుకోవడం మంచిది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో గొప్ప మార్పులు అయితే రాబోతున్నాయి. ప్రతి ఒక్క విజయం మీ భవిష్యత్తులో అయితే మీకు ఆయుధాన్ని పెంచే మార్గంగా మారుతుంది. మీ యొక్క ఆలోచన విధానం కూడా పూర్తిగా మారుతుంది. ముఖ్యంగా అవకాశాల్లో కూడా పెద్ద విజయాలను చూసి దృష్టికి మీరు ఎదుగుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని గౌరవించి ఉపయోగించుకోవాలి. ఈ 2 రోజుల్లో కుటుంబ పరంగా మరియు వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో ఉన్నటువంటి ఉద్రిక్తమైన పరిస్థితులు తగ్గుతాయి. చాలా కాలంగా మాట్లాడని బంధువులు మళ్ళీ మీతో
మాట్లాడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. పెద్దల యొక్క ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి మీరు ఇప్పుడు భవిష్యత్తు గురించి అయితే ఈ సమయంలో మీరు ప్రణాళికలు రూపొందించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి గురించి ఆలోచించడం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులు మీ విజయాన్ని చూసి గర్వించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అపార్థాలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో ఈ యొక్క సింహ రాశి వారికి వృత్తిపరంగా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారం చేసే సింహ రాశి వారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీరు కోరుకున్న ప్రమోషన్ రావచ్చు. అలాగే గత కొంతకాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో ఒక చక్కటి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మీరు అనుకున్నట్టు మీ జీవితం అనేది ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయే అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు 2 పెద్ద శుభవార్తలు వచ్చే బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.